వారానికి 7 రోజులు రోజుకు 24 గంటలు పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తామంటూ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ చేసిన వాగ్దానం ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. మహానగరంలోని ఏ ఒక్క ప్రాంతానికి 24 గంటలు నీటిని సరఫరా చేయలేని పరిస్థితి. నీళ్లు కాచుకొని తాగండంటూ చదువులు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలకు తల్లిదండ్రులు చెబుతుండడాన్ని బట్టి ఇక్కడి నీరు ఎంత సురక్షితమైందో ఇట్టే అర్థమవుతుంది. మంచినీళ్లే విషంగా మారి భోలక్పూర్లో ప్రజల ప్రాణాలు తీసింది. కలుషిత నీటి సరఫరాతో అపఖ్యాతి మూటగట్టుకుంది మన జలమండలి. మహానగరంగా రూపుదిద్దుకున్న భాగ్యనగర నీటి కష్టాలపై ప్రత్యేక కథనం. 14 మందిని బలి తీసుకున్న బోలక్పూర్ ఘటన హైదరాబాదీల కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. తాగునీరు అందక, ఒకవేళ అందినా అది కలుషితమై అవస్థలు పడుతున్న భాగ్యనగర వాసుల సమస్య ఎన్నాళ్లైనా తీరేలా కనిపించడం లేదు. ఇది దశాబ్దాల కటకట. భూగర్భ జలాలు అడుగంటిన హైదరాబాద్ లో నగర జీవికి జలమండలి నీళ్లే శరణ్యం. మారుమూల గ్రామాల్లో గుక్కెడు నీళ్ల కోసం అష్టకష్టాలు పడేవారి దీన స్థితి మన హైదరాబాద్ లో గల్లీ గల్లీలో కనిపిస్తుంది. నగరంగా, మహానగరంగా, A1 సిటీగా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ హైటెక్ సొగసు ఒకవైపు, నగరవాసుల తాగునీటి కష్టాలు మరోవైపు. వాసన వస్తుంది నీళ్ళ దినం వస్తుంది. అది కూడా నీళ్ళు చాలా బాగా ఉన్నది. ఉప్పు నీళ్లు లేవు, బోరింగ్ లేదు. ఏ ఎమ్మెల్యే వచ్చా కూడా మాకు బోరింగ్ వేపిస్తాం, టాకీ వేపిస్తాం అన్ని కట్టిండు. ఇల్లుకు కట్టకపోతే మాకు ఓడేయమన్నారు. ఈ తాత ఓడేయమని రావాలి. MCH గా ఉన్నప్పుడు భాగ్యనగరానికి రోజుకు 23 కోట్ల గ్యాలన్ల నీరు అవసరం ఉండేది. మహానగరంగా విస్తరించి 12 మున్సిపాలిటీలు విలీనమయ్యాక తాగునీటి సరఫరా బాధ్యత కూడా జలమండలిపై పడింది. పెరిగిన అవసరాల దృష్ట్యా ప్రస్తుతం నగరంలో రోజుకు 50 కోట్ల గ్యాలన్ల నీరు అవసరం. సరఫరా అవుతున్నది మాత్రం 34 కోట్ల గ్యాలన్లే. గ్రేటర్ పరిధిలో దాదాపు 7 లక్షల మంచినీటి కనెక్షన్లు ఉంటే 4 లక్షల కనెక్షన్లకు మాత్రమే రోజు నీటి సరఫరా జరుగుతోంది. మిగిలిన చోట 2 రోజులకో 3 రోజులకో సర్కారు నీరు సరఫరా అవుతుంది. ఇక శివారు మున్సిపాలిటీల్లో చాలా బస్తీల ప్రజలు నీటి ట్యాంకర్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిందే. హైటెక్ హంగుల్లోనూ, ఐమాక్స్ రంగుల్లోనూ, రంగుల్లో స్వర్గంలా కనిపించే భాగ్యనగరంలో గల్లీల్లో నల్లాల విషయానికొచ్చేసరికి మారుమూల పల్లెటూళ్లే గుర్తొస్తాయి. తాగునీటి ట్యాంకర్ల వద్ద ఆడపడుచుల ముష్టి యుద్ధాలే కనిపిస్తాయి. ఈ గల్లీలకి మాకు ఇక్కడ నల్లలు లేవు, బోరింగ్ లేదు, ట్యాంకులు రావు. ఏమైనా నల్లలు అంటే బోరింగ్లు అంటే అన్ని అట్టే ఉండి ఆ లీటర్లు కూడా అట్టే పట్టించుకుంటున్నారు. మాకేమీ పట్టించుకుంటలేదు. బోరింగ్లు లేవు, నల్లలు లేవు, ట్యాంకులు లేవు. ఏం 10 రోజులకు ఒకటి, 15 రోజులకు ఒకటి వస్తుంది. ఆ 15 రోజులకు ఒకటి వచ్చినా కూడా ఈ బస్తీ వాళ్ళందరం గురించి మేమే తన్నుకోవాల్సి వస్తుంది. నెలకి 50 ఇయ్యాలి, మేము తన్నుకోవాలి. మేము మాట్లాడుకుని ట్యాంక్ తెచ్చుకుంటే మేము తెచ్చుకుంటున్నాం. మాకు గొడవలు. నిత్యం 1500 ట్యాంకర్ల నీటిని బస్తీలకు ఉచితంగా అందిస్తున్న జలమండలి మరో 1200 ట్యాంకర్లతో నీటి వ్యాపారం చేస్తోంది. డైలే ట్యాంకర్ పథకం పేరుతో 250 రూపాయలకే 5000 లీటర్ల వంతున సరఫరా చేస్తూ వేల ఇళ్లు ఉన్న పేదల కాలనీలకు మొండిచేయి చూపుతోంది. ఉదయమే నీరు రాక స్నానం చేయకుండానే ఆఫీసుకు బయలుదేరే చిరుద్యోగుల నీటి కటకట కథలెన్నో. వాటర్ 8 గంటల నుంచి 9 గంటల లోపల వస్తుంది. ఆఫీస్ టైంలో వస్తుంది. అదే ముందు వస్తే బాగుంటుంది, కానీ 2 రోజులకు ఒకసారి వస్తుంటుంది. డైలీ వస్తే బాగుంటుంది. బోరు ఉన్నదనుకోండి, ఇక్కడ చాలా లోతులో పడుతుంటుంది. బోర్ రాదు. బోర్ వేసినా కూడా 2-3 మినిట్స్ వస్తుంది. 1 బకెట్ 2 బకెట్లు అలా వస్తుంది. భాగ్యనగరంలో అరకొర సరఫరా ఓ సమస్య అయితే జలమండలి నీరు ఎంత సురక్షితమన్నది సమాధానం లేని ప్రశ్నే. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ IPM జూలైలో 150 ప్రాంతాల నీటి శాంపిల్స్ ను పరీక్షిస్తే 36 ప్రాంతాల్లో సర్కారు నీరు తాగేందుకు సురక్షితం కాదని తేలింది. రెసిడ్యువల్ క్లోరిన్ లీటరుకు 0.2 మిల్లీగ్రాముల కంటే తక్కువగా ఉండటమే కాకుండా చాలా చోట్ల ఈకోలి బ్యాక్టీరియా జాడులు కనిపించాయి. నీటి సరఫరా కేంద్రాల్లో క్లోరిన్ కలపడంలో నిర్లక్ష్యం ఇలా ఉంటే మన భాగ్యనగరంలో చాలా చోట్ల
మంచినీటి పైపులు మురికినీటి కాల్వల పక్కన వాటి మధ్య నుంచో వెళుతున్నాయి. తరచూ రోడ్లను తవ్విపోసే సంస్కృతి ఉన్న హైదరాబాద్లో ఈ తాగునీటి పైపుల లీకేజీలు లేని ప్రాంతమే లేదు. లీకైన చోటే మురుగునీరు, తాగునీరు కలిసిపోయి అతిసార, కలరా వంటి రోగాలకు కారణమవుతున్నాయి. చెర్ల నీళ్ళు తాగాల, ఆ నీళ్లు కూడా పురుగులే ఉంటాయి, ఆ నీళ్లు కూడా పచ్చగా ఉంటాయి. ఈ దాగి మాకు చికెన్ గంజి వస్తుంది, జ్వరాలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, చచ్చిపోతున్నారు మంది. ఏడ బోరింగ్లు ఉన్నాయి, ఏడ నెలలు ఉన్నాయి, మంచి నీళ్ళకి ఏడ ఉన్నాయి, మంచి నీళ్ళు లేకపోయా, ఈ నీళ్ళు లేకపోయా, బోరింగ్ నీళ్ళు లేకపోయా, మరి ఎక్కడ తాగాలి మేము? రేపు ఓట్ల నాడైతే అయ్యా కాలు మొక్కుతాం, అమ్మ కాలు మొక్కుతాం, మాకు సాయం చేయండి, మీకు దండం పెడతా, మీకు ఇది ఇప్పిస్తా, అది ఇప్పిస్తా, ఇల్లు కట్టిస్తా, నీళ్ళు తెచ్చిస్తా అని అంటారు. మరి ఇప్పుడు ఇది ఎవరు అడగాలి చెప్పు? హైదరాబాద్ మహానగరంగా విస్తరించాక జలమండలి బాధ్యత మరీ పెరిగింది. జీహెచ్ఎంసీలో కలిసిన 12 శివారు మున్సిపాలిటీల్లో నీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ మహానగర నీటి సరఫరా విభాగం ఆ దిశగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. వాటి అమలు మాత్రం జరగడం లేదు. భాగ్యనగర వాసుల దాహార్తిని తీర్చాల్సిన జలమండలి నిధుల సమస్యతో సతమతమవుతోంది. మహానగర భవిష్యత్ అవసరాల దృష్ట్యా రూపొందించిన ప్రణాళికల అమలుకు 7,000 కోట్లు అవసరమని అంచనా. తొలి విడతగా కేంద్ర పథకం JNNURM కింద 2,500 కోట్లతో శివారు మున్సిపాలిటీలకు ప్రణాళిక రూపొందించింది. హైదరాబాద్ కు తాగునీరు అందించేందుకు కృష్ణా 2వ దశ పూర్తి కాగానే 3వ దశ చేపడితే మరో ఏడాదికైనా అదనంగా తాగునీరు అందుబాటులోకి వచ్చేది. కానీ 3,375 కోట్లతో ప్రభుత్వం గోదావరి నీటి తరలింపు పథకాన్ని చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు ఇంకా బాలారిష్టాలే తీరలేదు. పథకం పూర్తయ్యేసరికి కనీసం 4 ఏళ్లు పట్టేట్టు కనిపిస్తోంది. అప్పటికి నగర జనాభా మరింత పెరిగి తాగునీటి ఎద్దడి మరింత తీవ్రమవుతుంది. ప్రస్తుతం మహానగరంలోని సగం సర్కిళ్లలో 3 నుంచి 10 రోజులకు ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భాగ్యనగరంలో నీటి కొరత ప్రైవేటు వ్యాపారులకు కాసుల పంట పండిస్తోంది. శివార్లలో బోర్లు వేసుకుని భూగర్భ జలాలు తోడేస్తూ సురక్షితం ఇంటికే సరఫరా అంటూ నీటిని సొమ్ము చేసుకుంటున్నారు. నిర్మాణ రంగం ఊపందుకున్న నగరంలో నీటి అవసరాలు పెరిగి నీటి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. నీటి పొదుపు, భూగర్భ జలాల వృద్ధిపై నగర ప్రజల్లో శ్రద్ధ కొరవడింది. మనకెందుకులే అన్న నిర్లక్ష్యం ప్రజలది. అవగాహన కల్పించడంలో అశ్రద్ధ మహానగర సంస్థది. అందుకే ఎన్ని ప్రభుత్వాలు మారినా నల్లాల దగ్గర ముష్టి యుద్ధాల సీను మాత్రం మారటం లేదు. ప్రజలు ప్రభుత్వానికి దూరదృష్టి లేనంత కాలం భాగ్యనగరపు తాగునీటి కష్టాలు తీరవన్నది అక్షర సత్యం.